హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఇటు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. దానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఏంటి ఈరోజు విలేకరుల సమావేశానికి గల కారణం ఏంటి? నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే రాజేందర్ అన్న మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారు ఎందుకు చేయడం జరిగిందంటే, ఇవాళ మా రాజేందర్ అన్న గారు ఎన్నో అభివృద్ధి పనులను సంవత్సర కాలంలోనే వాళ్ళు 10 ఏళ్ళు చేయలేని పనులను సంవత్సర కాలంలో చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. మంచి పేరు వస్తూ ఉన్నది. ఇది వీళ్ళకు మాకు అదే కనుమరుగైతామనే ఒక దురుద్బుద్ధితోటి వారి దాన్ని ప్రజల్లో చెడుగా తీసుకుపోయి చేయాలనే ఒక దురుద్దేశంతో చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. మీరు 10 ఏళ్ళు పాలన మీకు ప్రజలు ఇచ్చిళ్ళు, 2 సార్లు అవకాశం ఇస్తే మీరు ప్రజలకు చేయకుండా కేవలం మీ సలభాలకు మీ యొక్క కుటుంబానికే పరిమితమైన తప్ప రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదు. ఆనాడు మీరు మంచి పనులు చేసేది ఉంటే ఇవాళ మీరే ఉందరు కదా. మీరు అలాంటి చేయకుండా మంచి పనులు చేస్తూ ఉంటే ప్రజల మంచి స్పందన వస్తూ ఉంటే చూసి ఊరవలేక ఒక బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అంటే కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ హరీష్ రావుపై విమర్శలు చేసే స్థాయి ఇటు నాయని రాజేందర్ రెడ్డికి లేదంటూ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇవాళ ఎమ్మెల్యే 30 ఏళ్ళ నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు. ఇవాళ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ముందున్నారు. మరి ఏ స్థాయి అంటే ఏందో నాకు అర్థం కాదు. స్థాయి కాదు అది ఆడ. ఇవాళ మరి కష్టకాలంలో నుండి కూడా పార్టీని పట్టుకొని ప్రజల్లో మా కార్యకర్తలను పట్టుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని గెలిచిండు. అది స్థాయి కాదా అని సందర్భంగా అడుగుతున్నా. అంటే భూ కబ్జాలు చేసుడు, అక్రమంగా సంపాదన చేసినోడే స్థాయి అని ఈ సందర్భంగా నేను అంటున్నా. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని స్థాయి పెంచుకోవాలి తప్ప అది మా రాజేంద్ర అన్న గారు చేసింది తప్ప ఇది వీళ్ళు ఈ ఒక పొద్దున్న లేస్తే కేవలం వాళ్ళ ఒక స్వలాభాలను పెట్టి చేసుకొని ప్రజల్లో చెడు పేరు తెచ్చుకొని ఇవాళ చిత్తుగా ఓడిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి అండి, పంట పొలాలు సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి, ఫస్ట్ వాటిపైన దృష్టి పెట్టండి అంటూ వారు చెప్తున్నారు. ఇవాళ పంట పొలాలు ఎక్కడ ఎండిపోయిన దాఖలాలు కనబడతలేవు. ఇవాళ ప్రతి జిల్లాలో కూడా మంచి పచ్చగా కనబడుతూ ఉన్నాయి. మరి ఎక్కడైతే అలాంటివి కనబడతలేదు. కేవలం బురద జల్లే వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళతోటి పెట్టించి బురద జల్లే తప్ప ఇంకోటి ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ నిన్న బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. అసలు ఎంతవరకు నిజం ఉంది అవినీతి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో? ఇది కరెక్ట్ కాదు. గిన్నేళ్లకు ఇవాళ మీరు అంటా ఉన్నారు ఏదో ఒకటి ఎమ్మెల్యే అన్నారు కానీ దాని మీద ఏదో ఒకటి వంక పెట్టాలని చెప్పి మీరు ఆధారాలు ఉంటే ముందుకు రండి, చూపియండి, ప్రజల ముందట పెట్టండి. అప్పుడు తప్ప కరెక్టా అనేది మా ఎమ్మెల్యే గారు నిరూపించుకుంటారు. కేవలం వట్టి బురద జల్లే మాటలు తప్ప వాళ్ళ ఆధారాలు లేవు. కేవలం వాళ్ళను అక్కడ ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాళ్ళకి ముందు పెట్టాలి కదా, ఆధారాలు ఉంటే ముందు పెట్టామనండి. దానికి మా ఎమ్మెల్యే గారు దాన్ని చెప్తారు. చేసేది ఉంటే నిజంగానే ప్రజల్లో నిర్దోషిగా నిలబడతాడు. అది చేయనీకుంటా ఏదో ఒట్టిగా ఉన్నది దాన్ని ఇప్పుతాము, భయభ్రాంతులకు గురి చేస్తాము, మీరు మాట్లాడద్దు, అది కరెక్ట్ కాదు. మీరు ఉంటే నిరూపించండి. ఇవాళ మీ ఎన్నో కుంభకోణాలు చేసిళ్ళు, మీకు ప్రజలే శిక్ష చేసిళ్ళు, ఇంకా దానిలో మళ్ళీ మీరు ఉన్నాయని ఎదుటోళ్ళను దొంగ అన్నట్టుగా ఉన్నాయని సందర్భం తెలుసు. కాళోజీ కళాక్షేత్రం అదేవిధంగా నయీంనగర్ బ్రిడ్జి కేవలం మీరు కొబ్బరికాయలు కొట్టి చేశారు, దీన్ని మొత్తం అభివృద్ధి అంతా బీఆర్ఎస్ వారే చేశారంటూ వారు అంటున్నారు. మీరు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. మీరు ఎంత పెట్టిళ్ళు, మేము ఎంత పెట్టాము, మేము ఆధారాలతోటి మేము ముందుకు వస్తాం. మీరు మరి ఆ చర్చకు రమ్మంటే అది చేస్తాను తప్ప చర్చకు వస్తలేరు. మీరు చేసిందేందో మీరు చూపించండి, మేము చేసిందేందో మేము నిధులన్నీ తీసుకొచ్చినాం, ఎక్కడ అభివృద్ధి చేసినాం ప్రజలనే మనం చర్చించుకుందాం. చర్చకు రమ్మని మేము ఎప్పుడో సవాల్ ఇచ్చినాం. దానికి వాళ్ళు భయపడి కేవలం మాటలు తప్ప ఇంకోటి చేస్తారు లేవు. తర్వాత కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయింది అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అధికారం లేకపోతే వాళ్ళకు ఉండలేకపోతారు. అధికారము వాళ్ళకు పరమావధిగా పట్టిలు. అధికారం మీరు ప్రజల మంచి పని చేస్తే మీరే ఉండరు కదా. మీరు చేయకనే కుంభకోణాలు కబ్జాలు అవన్నీ చేసి ఇలా 7 లక్షల కోట్ల అప్పులు ప్రజలపైన వేసారు.
ఇలా మీరు ప్రజలు అది జీర్ణించుకోలేకనే కదా మేము ఇలా ఇంట్లో కూర్చోబెట్టింది. అయినా మీకు బుద్ధి రాక మళ్ళీ మేమే వస్తామని చెప్పి అనడం అది ఊరికత్తాం. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చూపించుకున్నాం. రెండో రాజధానిగా మా ముఖ్యమంత్రి గారు నిధులు సేకరించాడు, నిధులను ఇస్తూ ఉన్నాడు. ఇవాళ ఎయిర్పోర్ట్ అంటే ఏంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంది, ఇవాళ మాస్టర్ ప్లాన్ అంటే ఏంది, ఇంకా ఇట్లాంటి చాలా హామీలు కూడా మేము ముందు ఉంచినాం. ఆధారాలతో మేము ముందు వస్తాం. మీరు రాండి చర్చకు, దమ్ము ధైర్యం ఉంటే మేము ఆధారాలతో పెడదాం, ప్రజల ముందర తెలుసుకుందాం, ఎవరు ఏంది అనేది తెలుసుకుందామని సందర్భం తెలియజేస్తాం. రైట్, ఇది 10వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి తోట వెంకన్న చెప్తున్నారు. మీకు ఆధారాలు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలంటే అతను పిలుపునిస్తున్నాడు. కెమెరా పర్సన్ మధుతో మౌని శనేశన్ వరంగల్.